క్రైస్తవుడు క్రీస్తుని వ్యతిరేకించి కెన్ ఈ రిమైన్ యాజ్ ఏ క్రిస్టియన్? ఇట్స్ పాసిబుల్. అలాగే ముస్లిమ్స్కి అప్లై అవుద్దా? ఒక పర్సన్కి వాళ్ళ మతాలకే వాళ్ళు కండిషన్గా ఉండాలి. మీరు చూడండి, ఊరికే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. బూకేలా సినిమా చూసారా? మళ్ళీ చూడండి ఎప్పుడైనా. ఎన్టీఆర్ పాతదే. శివుడికిను రావణాసురుడికి గొడవ అవుద్ది. అదేంటి భక్తుడు కదా, సరే ఏదో మాయ. ఆయన ఏమంటాడు తెలుసా? రావణాసురుడు భూతపతి. ఆ మాయ వల్ల ఆయన ఎదిరి, భూతపతి నీ శక్తి గొప్పదో నా భక్తి గొప్పదో చూసుకుందాం అంటాడు. ఎవరిని సవాల్ చేశాడు? భగవంతుణ్ణే. అంటే అంత బాండేజ్. అంటే చాలా ఉదాహరణ చెప్పచ్చు. లాస్ట్ టైం అంజలి గారితో మాట్లాడినప్పుడు కూడా ఒక ఉదాహరణ ఇచ్చాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మీరు ధర్మపురి అని ఉంది నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్. ఆ ధర్మపురిలో నరసింహస్వామి ఆయనకో భక్తుడు, ఆయన పేరు శేషప్ప కవి. ఓ 30 రూపాయల పుస్తకం, అద్భుతం, నరసింహ శతకం. ఆయన అయితే అసలు స్వామివారితో ఆడుకుంటాడు. దిక్కు లేకుండా ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నావా? తిరుపతి పోతే మాకు ఇల్లు, మాకు అన్నం పెట్టరనుకుంటున్నావా? అన్నవరం వెళ్తే మమ్మల్ని ఆదుకోరనుకుంటున్నావా? శ్రీరంగం పోతే మాకు వసతి ఉండదనుకుంటున్నావా? దిక్కు లేక నీ దగ్గర ఉన్నాం అనుకుంటున్నావా? నీ శంఖం చక్రాలు కుదువు పెట్టైనా, కుదువు అంటే ఏంటంటే తాకట్టు, నీ గదని శంఖ చక్రాలని కుదువు పెట్టి అయినా నన్ను పోషించు, అది నీ డ్యూటీ. అంటే ఏమండి ఇలా ఎలా భగవంతుడితో అంత అలాంటి మాటలు మాట్లాడగలగడం అంటే వాళ్ళకి ఎంత రిలేషన్ ఉండాలి చెప్పండి. ఎంత రిలేషన్ అంటే నేను చాలా చెప్పేయగలను. అలాగా సశరీరంగా వైకుంఠానికి వెళ్ళినటువంటి తుకారాం గారు చెప్పకుండా ఉండలేక చెప్తున్నా. ఆషాఢ శుద్ధ ఏకాదశి లక్షల మంది వస్తారు పండరిపూర్కి. ఈరోజు కూడా ఎవ్రీ ఆషాఢ మాసం లక్షలే, 400-500 కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, అలా ఎన్నో వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఒక ఏకాదశికి ఏమంటే అందరూ భగవంతుని చూడడానికి వస్తారు కదా, కానీ ఈ పాండురంగడు మాత్రం వెతుక్కుంటున్నాడు. ఎవరి కోసం? ఈ తుకారం కోసం. ఈ తుకారం కనబడలే. అందుకని ఈయన గరుత్మంతుణ్ణి పిలిచాడు. వాడు ఎందుకు రాలేదంటే ఇంతలో ఎవరి ద్వారానే లెటర్ పంపారు, స్వామి ఐఎమ్ అనేబుల్ టు కమ్ డ్యూ టు సిక్ అని. ఎవరు? ఈ తుకారం లెటర్. అయ్యో వాడు సిక్ అంట, మన వెహికల్, మరి విష్ణుమూర్తి వెహికల్ ఏంటండి? గరుత్మంతుడు. వాడిని తీసుకురా అన్నాడు. అంటే వెళ్ళాడు గరుత్మంతుడు. వెళ్తే ఆయన ఏమన్నాడు? స్వామివారు కూర్చునేది నేను కూర్చుంటానండి, నేను రాను అన్నాడు. మీరు చూడండి, ఆయన వెళ్ళి రిపోర్ట్ చేశాడు, సార్ ఈ నాట్ విల్లింగ్ టు కమ్ అన్నాడు. వాడు రాడా? అది మనం వెళ్దాం. మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. పూణే దగ్గర తుకారాం ఆయన పుట్టిన ఊర్లో సేమ్ పండరీపూర్లో ఉన్నట్టే రుక్మిణి, పాండురంగడు అక్కడ ఉంటారు. ఈయనే వెళ్ళాడు అక్కడికి. ఈయనే వెళ్ళాడు. అంటే భగవంతుడు భక్తుడికి అంత దాసోహం అవుతాడు. అలాంటి రిలేషన్ మనకు ఉంది భగవంతుడితో. అంతేగాని నువ్వు నమ్మి ఇంక వద్దులండి, మాట్లాడితే బాగుండదు. ఏమిటో చాలా వాళ్ళ పట్ల జాలి చూపాలనిపిస్తుందండి. ప్రపంచంలో ఇప్పుడు ఎంత అండి జనాభా? మహేంద్ర గారు ఎంత జనాభా? ఒక 700 కోట్ల ప్లస్. ఓకే, 700 కోట్ల జనాభాలో ఎక్కువ మంది ఆస్తికులు కదండి, దేవుని నమ్మేవాళ్ళేగా. కాబట్టి మనం అంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన అందరూ. కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు కదండి. ఇన్ని గొడవలు ఎందుకు సార్? ఎందుకు అంటే మీరు ఇందాక ఫస్ట్లో అడిగిన దానికోసం చెప్తున్నా. దేవుడు ఉన్నాడు, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలి. దానికోసం అంతర్ముఖ ప్రయాణం చేయాలి, పరిశోధన చెయ్యాలి, సాధన చెయ్యాలి, వెతకాలి. ఇదంతా అన్వేషణ ద్వారా మనం భగవంతుని పట్టుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి. ఇదంతా మనకి పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎడారి మతాలతో ప్రమాదం ఏంటంటే వాడు ఆల్రెడీ వంట చేసి అక్కడ పెట్టేస్తాడు. ఇది పర్ఫెక్ట్, టెస్టెడ్, నువ్వు తినేయాలి. ఇది తినలేదనుకో చచ్చిపోతావు. దీన్ని ఏమంటారు సార్? బెదిరింపే కదా సార్. సో వాడికి పరిశోధన చేయకూడదు. మేము ఆల్రెడీ పరిశోధన చేసాం, ఇక్కడ పెట్టేశాం, నువ్వు యాక్సెప్ట్ చేసేయి. యాక్సెప్ట్ చేయకపోతే నరకం. ఇప్పుడు యాజ్ హిందూ మీరు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నాకు శివుడు ఇష్టం అండి, మీకు కృష్ణుడు ఇష్టం అండి, ఆయనకి రాముడు ఇష్టం. ఇప్పుడు నేను చెప్తాను, నేను నమ్మే శివుణ్ణి, నేను నమ్మే కృష్ణుని,
మీరు నమ్మకపోయినా పర్లేదు, నష్టమేం లేదు. మీ ఇష్టం కదా అది. అవును. మీరు కూడా చెప్తారు, మీరు నమ్మే అమ్మవారిని, మీరు నమ్మే కుమారస్వామిని ఇతరులు నమ్మకపోయినా పర్లేదని. ఈ ఒక్కసారి మనం వాడిన ఈ 2 ముక్కలు క్రైస్తవులు ముస్లిమ్స్ వాడేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోద్ది. కనవాలవ్వని ఎవరు మొత్తం పడుకుంటుంది సార్. ఇంకేముంటుంది సార్ సినిమా. అవును. నేను నమ్మే అల్లాని మీరు నమ్మకపోయినా పర్లేదు, నేను నమ్మే క్రీస్తుని మీరు నమ్మకపోయినా పర్లేదు, ఇంకేముంది సార్, ప్రశాంతం అయిపోద్దిగా. రాధా మనోహర్ దాస్ గురుగారిది జీవిత ఆశయం ఏంటంటే ఏమంటే చెప్తారు మీరు? చెప్పండి. ధర్మరక్షణ. ఒక మొక్కలో చెప్పనా? లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా అంటే మీరు వెంటనే క్వశ్చన్ ఏమేయాలి? మీరు మాట్లాడే మాటలు అలా దాని తగ్గట్టు లేవుగా అనాలిగా. ఈ విషయం ఏంటంటే మనం ఒకదాన్ని విశ్వసించవచ్చు, ఒకదాన్ని పూజించవచ్చు, కానీ అందరూ అదే చెయ్యాలి అనడం దుర్మార్గం సార్. ఆ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తాను సార్. వేదం ఏం చెప్తుంది, ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. అంటే ఏమిటి? సత్యం ఉంది, ఒకటే సత్యం. కానీ ఆ విషయానికి వస్తే మీరు కూడా చేస్తుంది అదే అనిపిస్తుంది. చూసారా? అంటే ఓన్లీ హిందువులనే నమ్మాలి, నమ్మొద్దు, ముస్లింని నమ్మొద్దు అన్నట్టుగా కనిపిస్తుంది కదా మీ పదజాలాలు. నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయమన్నదే అదే, మీరు బాగానే వేశారు. నేను హిందువుల స్వేచ్ఛని హరించేటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఇప్పుడు మీరు నన్ను రాగానే ఏమన్నారు? మీరు కాఫీ టీలు తాగరు కదా, కొబ్బరి నీళ్ళు తెప్పించనా గురుగారు అన్నారు. మీకు కాఫీ ఇష్టం అండి ఈవినింగ్. ఇప్పుడు నన్ను ఫోర్స్ చేయకూడదు. రెడిక్లెస్సా కదా? నాకు స్వేచ్ఛ లేదా? నాకు స్వేచ్ఛ లేదా?